ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో అనేక జంతువులు స్నేహంగా, నమ్మకంగా జీవించేవి. అక్కడ ఎలాంటి మోసాలు లేవు. ఎవరి జీవితం వాళ్లది. అందరూ ఒకరినొకరు చాలా గౌరవించుకునేవారు. ఒకానొక రోజు ఆ అడవిలోకి కొత్తగా ఒక నల్లపిల్లి వచ్చింది. ఆ నల్లపిల్లి చాలా చురుకుగా, తెలివిగా ఉండేది. అందరితో మంచి మాటలు చెప్పి, నమ్మకం పొందే ప్రయత్నం చేస్తోంది. అలా నల్లపిల్లి తన మనసులో, ఈ అడవిలో నేనే చాలా తెలివైనదానిని. వీళ్లందరినీ మోసం చేసి నేనెంత గొప్పవాడినో చూపిస్తా అనుకుంది. అలా ఒకరోజు ఆ నల్లపిల్లి చిరుతపులి దగ్గరికి వెళ్ళి, చిరుతా, నీ పరుగుల గురించి నేను చాలా విన్నాను. కాని నన్ను ఓడించలేవేమో అంది. అప్పుడు చిరుతపులి, అదెలా నువ్వు చెప్పగలవు? నువ్వు నన్ను ఓడించగలవా అని అడిగింది. అప్పుడు నల్లపిల్లి, సరే, ఒక్కసారి మనం ఇద్దరం పోటీ పెట్టుకుందాం. నువ్వు నన్ను ఓడిస్తే అప్పుడు నేను ఈ అడవిని విడిచి వెళ్తాను అంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి. ఇక మరుసటి రోజు ఉదయం పోటీ ప్రారంభం అయింది. ఇక నల్లపిల్లి ముందే ఒక చిన్న గుహని గుర్తుపెట్టుకుంది. పోటీ మొదలైన కొద్దిసేపటికే గుహ దగ్గరకు చేరి దానిలోకి దాక్కుంది. చిరుతపులి మాత్రం నిజంగా పరుగెత్తి ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత గమ్యానికి అందరూ చేరేసరికి నల్లపిల్లి గుహలో నుంచి బయటికొచ్చి ముందే అక్కడికి వచ్చినట్టు నటించింది. ఆ నల్లపిల్లి చాలా గర్వంగా, చూసారా, నేనే గెలిచాను. చిరుత నన్ను ఓడించలేకపోయింది అంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి. కాని కొన్ని జంతువులు సందేహం వ్యక్తం చేశాయి. కోతి మరియు ఇతర జంతువులు అక్కడ ప్రదేశాన్ని మొత్తం బాగా పరిశీలించి, అక్కడ ఉన్న గుహను గమనించాయి. అప్పుడు ఆ జంతువులు అక్కడ జరిగిన మోసాన్ని తెలుసుకున్నాయి. అప్పుడు ఏనుగు కోపంగా, ఇది మోసం. గెలుపు కోసం నిజాయితీని తాకట్టు పెట్టావు. నువ్వు నిజంగా గెలవలేదు అంది. అప్పుడు నల్లపిల్లి సిగ్గుతో, నన్ను క్షమించండి. నేనెంతో తెలివైనవాడిని అనిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా మోసం చేశాను. కానీ నిజంగా నేను ఓడిపోయాను అంది. అప్పుడు సింహంకలుగజేసుకొని, నిజమైన గెలుపు నమ్మకాన్ని గెలవడమే. మోసం చేసిన తెలివి ఎప్పటికీ గౌరవాన్ని ఇవ్వదు అని హితబోధ చేసింది. అప్పటినుంచి నల్లపిల్లి నిజాయితీగా ఉంటానని వాగ్దానం చేసింది. మళ్ళీ అందరి నమ్మకాన్ని కొద్దికొద్దిగా సంపాదించుకుంది. కథలోని నీతి: తెలివి మంచిదే, కానీ దానిని మోసం కోసం కాదు, మంచి పనుల కోసం వాడాలి. అప్పుడే నిజాయితీ గెలుస్తుంది.